సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు నేను క్రిప్టోలో ట్రేడింగ్ చేసినుండే బ్రో. ఫార్ట్ కాయిన్ USDT లో 1000 లాట్స్ తో అయితే ట్రేడ్ తీసుకున్నా. సో ఈ ట్రేడ్ నేను ఎట్లా తీసుకున్నా, ఏ లాజిక్ ని యూజ్ చేసినా, ఎట్లా ఎనలైసిస్ చేసినా అనేది మీకు ప్రతి ఒక్కటి అనేది చూడనికైతే కనిపిస్తుంది. చాలా సింపుల్ సెటప్ అనేది ఉండే బ్రో. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది బ్రదర్స్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను ఫార్ట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. చూసుకోవచ్చు, పెద్ద చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, ఇప్పుడైతే నేను ట్రెండ్ లైన్ మార్క్ చేస్తున్నా. చూసుకోవచ్చు, ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి ట్రెండ్ అయితే నడుస్తుంది బ్రదర్స్. ఓకేనా? అండ్ ఇక్కడ నేను 15 మినిట్ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నా. సో చాలా మంది నాకు అడిగినారు, ఏ టైం ఫ్రేమ్ బెస్ట్ బ్రో, ఏ టైం ఫ్రేమ్ బెస్ట్ అని. సో పర్టికులర్లీ ఒక టైం ఫ్రేమ్ అని ఉండదు బ్రో. ఓకే, ఎందుకంటే మనకు ఏ టైం ఫ్రేమ్ లో ఒక కరెక్ట్ యాక్యురేట్ గా మనకు సెటప్ కనిపిస్తుందో, మనకు ఏ టైం ఫ్రేమ్ లో మనకు మన గోల్ కి బట్టి మన స్ట్రాటజీ సెట్ అవుతుందో ఆ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను 100 లాట్స్ తో అయితే తీసుకుంటున్నా బై సైడ్. ఓకే, సో బై సైడ్ ఎందుకు తీసుకున్నా అంటే సింపుల్ గైస్, ఇక్కడ మనకు ఏం నడుస్తుంది, అప్ ట్రెండ్ అనేది నడుస్తుంది. సో ట్రెండ్ ఇస్ ఆర్ ఫ్రెండ్ బ్రో, గుర్తు పెట్టుకోండి. ట్రెండ్ ఎటుంటే అటు సైడే ఎంట్రీ తీసుకోండి గైస్. ఓకేనా? అండ్ ట్రేడింగ్ ని కాంప్లికేట్ అయితే చెయ్యకండి. నేను చూడండి, సింపుల్ గా జస్ట్ ట్రెండ్ లైన్ తోని ట్రెండ్ లైన్ ని ఐడెంటిఫై చేసి, ఒక ట్రెండ్ ని ఐడెంటిఫై చేసి సింపుల్ గా అయితే బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా. అండ్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటున్నా. ఓకే, సో స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటున్నా. నేను ఈ స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకుంటా అనేది కూడా ఒక లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ నెంబర్ అయితే దీన్ని అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటా. సో దాని తర్వాత నేను స్టాప్ లాస్ ని సెట్ చేసుకుంటా, మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ మళ్ళీ ఏం చేద్దామంటే కొంచెం మనం చార్ట్స్ ని పెద్ద చేసుకుని చూసుకోవచ్చు. నా స్టాప్ లాస్ ని ఏం చేస్తా అంటే ఇప్పుడు కొంచెం దీన్ని స్లైడ్ చేస్తా. సో ఇక్కడైతే పెట్టుకుంటున్నా బ్రో. సో ఇక్కడనే నేను పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే బ్రో, ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ ఏది ఉందంటే ఇది మన ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ బ్రో. ఓకే, ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది మన స్టాప్ లాస్ లాగైతే వర్క్ అవుతుంది అన్నట్టు. ఓకే, అది మన స్టాప్ లాస్ సింపుల్ గా అయితే ఉంటది అన్నట్టు. ఓకే, అండ్ మన టార్గెట్ ఏంటంటే సింపుల్ గా దీన్ని బట్టి నేను 1:2 లాగైతే తీసుకుంటా. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ బైలాంగ్ పైన. సో ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. సో ఇక్కడ వరకు మనం స్టాప్ లాస్ సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలంటే, సో ఇక్కడ నేను 1:2 లాగైతే తీసుకుంటా చూడండి. సో దాని తర్వాత నేను టార్గెట్ కూడా సెట్ చేస్తా, ఎక్కడ వస్తుంది అనేది చూసుకొని. ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు, రేషియో 2 వచ్చేసింది, 1:2 అన్నట్టు. సో ఇక్కడ టార్గెట్ ఎక్కడ వస్తుంది, 0.7856 దగ్గర మన టార్గెట్ అనేది వస్తుంది. ఓకే, సింపుల్ ఇక్కడ నేను ఏం చేస్తా, ఇప్పుడు టార్గెట్ ని కూడా సెట్ అనేది చేసేస్తా. చూసుకోండి, టార్గెట్ కూడా పెట్టేసుకుంటున్నా ఇక్కడ. ఓకే, సో $12 మన స్టాప్ లాస్, $24 మన ప్రాఫిట్ అయితే. ఒకవేళ లాస్ అయితే $12 లాస్ అవ్వాలి, అదే ప్రాఫిట్ అయితే ఒక $24 అంటే 1:2 లాగైతే పెట్టుకుంటున్నాం. సో ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే బ్రో, మనం ఎట్ ది ఎండ్ కొంచెం లాస్ అయినా సరే మనం రికవర్ చేస్తూ టోటల్ గా అయితే ప్రాఫిట్స్ అయితే ఉండొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, ఎట్లా పెట్టుకున్నావు బ్రో, ఇది స్టాప్ లాస్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు ఇవి అని. సో ఈ స్ట్రాటజీ నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయితే షేర్ చేస్తా. ఇది సింపుల్ ఉంటది. నేను ట్రెండ్ లైన్ ని ఐడెంటిఫై చేస్తూ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ని యూజ్ చేస్తూ అయితే పెట్టుకుంటా అన్నట్టు, తీసుకుంటా ట్రేడ్. సో ఈ స్ట్రాటజీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన అప్లికేషన్ లకి అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి బ్రో. అండ్ రెంకో ప్రీమియం స్ట్రాటజీ కూడా తెస్తా అన్న కదా, అది మన ఇండియన్ మార్కెట్ లో చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. అండ్ మనకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనకు డెల్టా ఎక్స్చేంజ్ లో రెంకో చార్ట్స్ కూడా వచ్చేసినాయి బ్రదర్స్. ఓకేనా? సో రెంకో చార్ట్స్ కూడా దీంట్లోకి వచ్చేసినాయి. అండ్ కొన్ని డేస్ లో మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఏంటంటే 50 సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా వస్తుంది. సెకండ్స్ టైం ఫ్రేమ్ మనం పెట్టుకొని చేస్తే మాత్రం మెంటల్ స్కాల్పింగ్ అయితే చెయ్యొచ్చు బ్రదర్స్. ఓకేనా? నేను స్కాల్పింగ్ పైనే లాంచ్ చేస్తా కోర్స్ అనేది. ఆల్రెడీ మన కోర్స్ తీసుకున్న ప్రీవియస్ మెంబర్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వస్తుంది, మళ్ళీ మీకు పే చేసే అవసరం ఏమి ఉండదు. ఓకేనా? ఓకే, సో బట్ కొంచెము నేను టైం తీసుకుంటున్నా బ్రో, కొంచెం, ఎందుకంటే అన్ని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి. సరేనా? కొంచెం ఒక 10 days అట్లా వెయిట్ చేయండి. నేను ఫస్ట్ కే లాంచ్ చేస్తాను, బట్ ఇంకా లాంచ్ చేయాలి. నో వరీస్ గైస్, తెస్తాం. ఓకే, మన ఇండియన్ మార్కెట్ లో అయితే ఆప్షన్స్ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో దీంట్లో మనకి సెకండ్స్ టైం ఫ్రేమ్ వస్తే దీంట్లో కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది రెంకో. సో ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఏదైతే స్ట్రాటజీ ఉందో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీకు షేర్ చేస్తాం మన అప్లికేషన్ లో, బట్ కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. నేను అప్డేట్ చేస్తాను మీకు. అండ్ మీరు ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ఎందుకంటే ఇక్కడ మీకు ప్రీమియం కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో షేర్ చేస్తుంటా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే బ్రదర్స్, డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటది, మస్ట్ గా పోయి ఓపెన్ అయితే చేసుకోండి. ఎందుకంటే బ్రో, మనం ఇప్పుడు ప్రెసెంట్ నేను కూడా మొత్తం టోటల్ గా క్రిప్టోనే చేస్తున్నా అండ్ డెల్టా ఎక్స్చేంజ్ లోనే చేస్తున్నా, ఎందుకంటే ఇది 24 hours ఓపెన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు మంచి లావరేజ్ కూడా దొరుకుతుంది. మనకి ఇక్కడ టైం డికే లాంటివి కూడా లేదు బ్రో. ఇండియన్ మార్కెట్ లో కొంచెము రిస్కీగా అయితే ఉందన్నట్టు బ్రో, అందుకోసం నేను అది చేస్తలే. సో మీరు కూడా చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు మీకు క్రిప్టో ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది ఎండ్ స్క్రీన్ లో కూడా మీకు వీడియో ఇస్తా. అండ్ మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఈ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటది, అంటే ఈ ఎక్స్చేంజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటది. మస్ట్ గా పోయి ఓపెన్ చేసుకోండి. జస్ట్ 15 minutes లో అయితే మీ అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది బ్రదర్స్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ నేను ఏం చేస్తా అంటే, నేను నా స్క్రీన్ రికార్డింగ్ అయితే ఇక్కడ
స్టాప్ చేస్తా. సో మీకు అప్డేట్ చేస్తా, టార్గెట్ హిట్ అయినా స్టాప్ లాస్ హిట్ అయినా సరే, ఓకేనా. నా పని సింపుల్ ఉంటది బ్రో. ఒకటే, నేను ఒక మంచి ట్రేడ్ ని ఐడెంటిఫై చేసి ట్రేడ్ తీసుకుంటా, ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసి ఇక వెయిట్ చేస్తా. స్టాప్ లాస్ అన్న హిట్ గానీ టార్గెట్ అన్న హిట్ గానీ. సో మన ఎనాలిసిస్ ఎక్దమ్ యాక్యురేట్ ఉంటాయి కాబట్టి సో మాక్సిమం 80-90% మన టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మీకు అప్డేట్ చేస్తా. నేను ఇక్కడ నుంచి ఇప్పుడు వీడియోని అయితే కొంచెం స్క్రీన్ రికార్డింగ్ ని పాజ్ చేసి నేను మీకు అప్డేట్ చేస్తా, కొంచెం వెయిట్ చేద్దాం. సో బ్రదర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో, మన టార్గెట్ అనేది హిట్ అనేది అయిపోయింది బ్రో. సో దగ్గర బ్రో నాకు ఒక 2 to 3 hours ఏమో టైం తగిలినుండే ఈ స్టాప్ ఈ టార్గెట్ వరకు హిట్ అవ్వడానికి. అండ్ చూసుకోవచ్చు మార్కెట్ నా టార్గెట్ హిట్ చేసి ఇంకా ఎంత పైకి వెళ్ళింది చూసుకోవచ్చు. ఇక్కడ దగ్గర బ్రో నేను టార్గెట్ పెట్టుకోకపోతే ఇప్పుడు చూసుకోవచ్చు దగ్గర నాకు 1:4 వరకు నా ప్రాఫిట్ వస్తుండే, ఓకేనా. బట్ నేను ఒకటే చెప్తా, అస్సలు మనం ఎక్కువ ఆశించద్దు బ్రదర్. 1:2 ఇట్స్ ఇనఫ్ గైస్. ఓకే, మనం ఒక 10 రూపాయలు మనం లాస్ అవ్వడానికి స్టాప్ లాస్ పెట్టుకున్నా, ఒక 20 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నా చాలు బ్రదర్స్. ఇది $24 నేను ప్రాఫిట్ అనేది తీసిన. నేను ఇంకా వెయిట్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అవుతుండే. నేను జస్ట్ ఎన్ని 100,000 లాట్స్ అంటే నా క్యాపిటల్ ఎంత యూజ్ అయిందో తెలుసా. జస్ట్ సింపుల్ గా నాకు ఒక 5,000 ఏమో క్యాపిటల్ యూజ్ అయింది బ్రో. 5,000 లో దగ్గర నాకు $24 అంటే దగ్గర ఒక 2,000 to 2,100 ప్రాఫిట్ అంటే బ్రో ఎంత రిటర్న్స్ తెలుసా బ్రో. దగ్గర మనకు 40% రిటర్న్స్ అన్నట్టు గైస్. మీరు క్యాల్కులేట్ చేసుకోండి కావాలంటే. ఇప్పుడు మీకు ఈ ట్రేడ్ కి నాకు బ్రోకరేజ్ ఎంత తగిలింది, మనకి ఎంత ప్రాఫిట్ అయిందో కూడా మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ రికార్డింగ్ పెడతా, మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ మీరు చూసుకోవచ్చు బ్రో. ఇక్కడైతే స్క్రీన్ లో చూసుకోవచ్చు మీరు, మనకి ఎంత ప్రాఫిట్ అయింది బ్రో. $24 మనకు ప్రాఫిట్ అనేది అయింది అన్నట్టు. ఓకే, సింపుల్ గా నేను దీన్ని కాపీ చూసుకోవచ్చు. కాపీ చేసుకొని ఏం చేస్తా అంటే నేను $1 ఇన్ INR లో అయితే పెట్టుకుంటా. ఓకే, $1 ఇన్ INR లో చూసుకుంటే ఎంత బ్రో, 2,150 రూపీస్ మనకు ప్రాఫిట్ అయింది బ్రదర్స్. సిర్ఫ్ ఎంత క్యాపిటల్, 5,000 క్యాపిటల్ ఏమో యూజ్ అయింది ఈ ట్రేడ్ తీసుకోవడానికి. ఓకే, అండ్ ఇప్పుడు నాకు బ్రోకరేజ్ కూడా ఎంత తగిలిందో చూపిస్తా. చూసుకోవచ్చు ఇక్కడ బ్రోకరేజ్ ట్రేడింగ్ ఫీ లకి అయితే వచ్చిన ఇక్కడ మనకు 2 ఆర్డర్స్ అయితే తగులుతాయి బ్రో, ఎందుకంటే మనము 2 hours దాకా వెయిట్ చేసినాం కాబట్టి, సరేనా. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆర్డర్ అయితే కాపీ చేసుకుంటా, పేస్ట్ చేసేస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆర్డర్ లో మనకు 15 రూపీస్ తగిలింది. సో ఇప్పుడు సెకండ్ ఆర్డర్ కూడా ఎంత తగిలిందో చూసుకుందాం. సెకండ్ ఆర్డర్ కి కూడా కాపీ చేసుకుని సో సింపుల్ ఇక్కడ పేస్ట్ చేస్తా. చూసుకోవచ్చు బ్రో సెకండ్ ఆర్డర్ కి నాకు ఎంత 40 రూపీస్ ఏమో బ్రోకరేజ్ తగిలింది బ్రో. రెండు కలిపితే దగ్గర మనకి ఎంత 55 రూపీస్ ఏమో బ్రోకరేజ్ తగిలింది బ్రదర్స్, ఓకేనా. సో బ్రోకరేజ్ కూడా మనకు దీంట్లో డెల్టా ఎక్స్చేంజ్ లో చాలా తక్కువనే ఉంది. అండ్ దీంట్లో లావరేజ్ కూడా ఇస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు లగ్భగ్ ఎంత మనము మన బ్రోకరేజ్ పొంగ 2,100 ఏమో ప్రాఫిట్ అయింది బ్రదర్స్. లగ్భగ్ మనకి ఎంత 40 to 42% అట్లా రిటర్న్స్ అనేవి వెళ్ళినాయి ఒకటే ట్రేడ్ లో. ఓకే, ఇది పవర్ ఆఫ్ క్రిప్టో గైస్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే బ్రదర్స్ మీకు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఓకేనా. ఓపెన్ చేసుకోండి డెఫినెట్లీగా. అండ్ డెఫినెట్లీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోని లైక్ చేసి కామెంట్ లో వెళ్ళి థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేయండి. నేను కొంచెం మోటివేట్ గా ఫీల్ అవుతా మీ ఒక్క కామెంట్ తోని బ్రదర్స్, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో నేను ఒకటే చెప్తా, ప్లీజ్ మీరు ట్రేడింగ్ ని కాంప్లికేట్ అయితే చేయకండి. ప్రైస్ యాక్షన్ అని, ఫిబొనాచి అని, అవ్వని ఇవ్వని మీరు ఎన్ని స్ట్రాటజీస్ నేర్చుకున్నా సరే మీ సైకాలజీ మారలేదనుకోండి మీరు పైసలు అంటే అర్నింగ్ చేయలేరు బ్రో. సింపుల్ గా చెప్తున్నా, ట్రేడింగ్ అంటేనే ఒక ప్రాబబిలిటీ గేమ్ అన్నట్టు. మనం ట్రేడింగ్ ని ఎంత సింపుల్ గా ఎంతో లాజికల్ గా చేస్తే మనకు అన్ని మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అన్నట్టు. ఓకే, నేను ప్రీమియం కంటెంట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో షేర్ చేస్తుంటాం మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీగా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇప్పుడు క్రిప్టో ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలి ఇక్కడ రైట్ సైడ్ లో నేను ఇప్పుడు వీడియో కనిపిస్తుందా మీకు రైట్ సైడ్ లో, ఈ వీడియో పైన క్లిక్ చేయండి. క్రిప్టో ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో నేర్చుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.